హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టాక్స్. మనకి రేపేంటంటే చంద్రగ్రహణం అంటే పౌర్ణమి వచ్చింది. ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. ఇది 69 సంవత్సరాల క్రితం ఒకసారి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 69 సంవత్సరాల తర్వాత రేపు వస్తుంది అనమాట. అంటే రేపు ఈ పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ పౌర్ణమి రోజున మీరు కలబంద మొక్కతోటి చిన్న పరిహారం చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఖచ్చితంగా తీరుతుంది. ఎందుకంటే ప్రతి నెల పౌర్ణమి వచ్చింది. ఆ పౌర్ణమి వేరు. ఇది 69 సంవత్సరాల తర్వాత మనకి ఇప్పుడు వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమికి చాలా విశిష్టత ఉంది. అంటే చంద్రగ్రహణం లాగా అట్లా వచ్చిందనమాట. అంటే రేపు ఉదయం 7:45 దగ్గర నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మనకి ఈ చంద్రగ్రహణం అనేది ఉంటదన్నమాట. మనకి చంద్రుడు కనిపించకపోయినా ఉదయం పూట, కానీ గ్రహణం అనేది ఉంటది. రేపు సాయంత్రము మనకు చంద్రుడు ఏంటంటే చాలా పెద్ద సైజులో, చందమామ ఏంటంటే చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటాడు అనమాట. ఈ పౌర్ణమి ఏంటంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఈ రోజున మీరు కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేయటం వల్ల, కలబంద మొక్క ఏంటంటే మనకి దేవతా వృక్షంతో సమానం. కలబంద మొక్క మొదట్లో లక్ష్మీదేవి, మధ్యలో పార్వతీదేవి, చిట్ట చివరన సరస్వతీదేవి, ముగ్గురమ్మల ప్రతిరూపం అనమాట కలబంద మొక్క. కలబంద మొక్క గనక మీ ఇంట్లో ఉంటే మీకు విపరీతంగా కలిసి వచ్చింది. కలబంద మొక్కను అందుకే ఎప్పుడు బయట పెట్టకూడదు, మనం ఎప్పుడైనా ఇంటి లోపల పెట్టుకోవాలి. అలాంటి కలబంద మొక్కతో మీరు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల మీకు కుటుంబ సమస్యలు, అంటే డబ్బు నిలవకపోవటము, ఎంత కష్టపడి సంపాదించినా కూడా డబ్బు నిలబడకుండా ఏదో ఒక రకంగా నీళ్ల రూపాన ఖర్చు అయిపోవటము, కష్టానికి సరిపడినటువంటి సంపాదన లేకుండా పోవటము, ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మాట వినకపోవటము, ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయి కదా. అనారోగ్య సమస్యలు కానీ ఇట్లా రకరకాలైనటువంటి సమస్యలు, ఇష్టపడే వాళ్ళు మాట్లాడకపోవటం, ఇలా ఏ కారణాలైనా సరే అలాంటి సమస్యలన్నీ తీరిపోవాలని చెప్పేసి మీరు రేపు మర్చిపోకుండా ఈ చిన్న పని చేస్తే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఇస్తుంది. ఎందుకంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజున ఆ లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కలబంద మొక్కతో ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా మీ మనసులో కోరిన కోరిక ఖచ్చితంగా నెరవేరటానికి అవకాశం ఉంటుంది. అంటే డబ్బును ఆకర్షించడానికి, మీ ఇంట్లో ఉన్నటువంటి గొడవలన్నీ తగ్గిపోవటానికి ఈ పరిహారం అనేది చాలా బాగా రిజల్ట్ ఇస్తుంది. ఏమీ లేదు, సింపుల్ గా కలబంద మొక్కలు ఉంటాయి కదా మీకు ఇంట్లో ఉన్నా పర్వాలేదు, మీకు ఇంట్లో లేకపోయినా మీ ఇళ్ల పక్కన ఉంటాయి కదా, ఆ ఇళ్ల పక్కన వాళ్ళ దగ్గర అయినా సరే కలబంద మొక్క, అంటు మొక్కలు, పిలకలు ఉంటాయి కదా, అది ఒకటి చిన్న మొక్క ఒకటి పీక్కొచ్చుకోండి. పెద్దదేం అవసరంలా, చిన్నది అంటు మొక్క వేళ్లతో సహా ఒకటి పీక్కొచ్చుకొని, పెద్ద మొక్క వద్దు, పెద్ద మొక్కను కదిలించొద్దు, ఆ చిన్న మొక్కను ఒకదాన్ని పీక్కొచ్చుకొని దాన్ని శుభ్రంగా నీళ్ళతో కడుక్కొని దాని మీద కొంచెం పసుపు నీళ్ళు చల్లండి. పసుపు నీళ్ళు చల్లితే మనకు శుద్ధి అయిపోయింది అనమాట. అలా చల్లిన తర్వాత దానికి పసుపు దారం కట్టేసేయండి. పసుపు దారం అంటే మామూలుగా తెల్ల దారం ఉంటది కదా, ఆ తెల్ల దారానికి పసుపు రాసేసి ఆ దారాన్ని ఆ కలబంద మొక్క వ్రేలు దగ్గర, మొట్టమొదటి దగ్గర చుట్టేసేయండి. చుట్టేసేసి దాని మీద కొంచెం అట్లా పసుపు చల్లేసి, కుంకుమ చల్లేసేసి, పసుపు దారంతో ఎటు కడుతున్నాం కాబట్టి కొంచెం కుంకుమ చల్లేసేసి మీ ఇంటికి సింహద్వారం ముందల ఈ కలబంద మొక్కను కట్టండి. అంటే వేలాడేటట్లుగా కట్టండి. అలా కడటం వలన ఈ చంద్రగ్రహణం, ఆ గ్రహణం ఉన్నటువంటి ఆ ఎఫెక్ట్ ఏంటంటే మన ఇంటి మీద పడకుండా, మనకి గ్రహణం అంటే కొంచెం చెడు జరగటానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఎఫెక్ట్ తెలిసి తెలియకుండా ఏదైనా చూసినా చేసినా కూడా మనకు దానివల్ల ఎటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే గర్భిణీలు ఇంట్లో ఉంటారు కదా కొంతమంది, అలాంటి గర్భిణీ స్త్రీలు ఉన్నప్పుడు ఇంట్లో గ్రహణము అట్లా వస్తే కొంచెం ఇల్లు శుభ్రం చేసుకోవటం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటివి ఏమీ అవసరంలా మీరు ఆ కలబంద మొక్కని ఆ ఇంటి ముందర మీరు సింహద్వారానికి కడటం వలన ఏదైనా చెడు అనేది మన ఇంటి లోపలికి ప్రవేశించకుండా మనకి మంచి జరగటానికి ఆ కలబంద మొక్క అనేది మనకు రక్షణగా నిలబడిద్ది. కాబట్టి ఖచ్చితంగా రేపు కలబంద మొక్కను మీరు ఇలా కట్టుకోండి. అలాగే మనకి ఏంటంటే ఏడుపులు చాలా మందికి కూడా, కొంతమందికి తెలిసిద్ది, కొంతమందికి తెలియకపోయినా ఇరుగు పొరుగు వాళ్ళు, ఇళ్ల ముందల వాళ్ళు ఏంటంటే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు. వీళ్ళు బాగుంటున్నారు, వీళ్ళు మంచి గుడ్డలు కట్టుకుంటున్నారు, తింటున్నారు, సంపాదించుకుంటున్నారు, అవి చేస్తున్నారు, ఈ చేస్తున్నారని 1కి 100 కల్పించుకొని మన మీద పడి ఏడుస్తూ ఉంటారు. అలాంటి ఏడుపుల వల్ల ఏంటంటే మనకి ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సమస్యలు, తలనొప్పి, కాళ్ళు నొప్పులు ఏదో ఒకటి అని చెప్పేసి
మనకి ఒంట్లో ఆరోగ్యము బాగోదు, మనకు డబ్బు సరిగ్గా సంపాదన అనేది లేకుండా పోతా ఉంటది. ఎందుకంటే దిష్టి అలా ఉంటది అనమాట. అలాంటి నరదిష్టులు కానీ, మంది ఏడుపులు కానీ ఇవన్నీ కూడా తీసేయటానికి ఈ కలబంద మొక్కను మీరు రేపు కట్టుకోవటం వలన మీకు చాలా చక్కగా ఇంటి మీద ఉన్నటువంటి అన్ని రకాల సమస్యలను తీసేసి మీ ఇంటిని, మీ ఇంట్లో ఉన్న వాళ్ళని క్షేమంగా ఉంచడానికి ఈ కలబంద మొక్క పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే కలబంద మొక్కతో పరిహారం అనేది చాలా శక్తివంతమైందని చెప్పేసి మనకు పండితులు చెప్పటం అనేది జరిగింది. కాబట్టి మీరు ఏం మర్చిపోకుండా మీరు ఈ చిన్న పని చేయండి. ఆ గ్రహణం తాలూకా ఎఫెక్ట్ అనేది పౌర్ణమి రోజున, అంటే పౌర్ణమితో కూడా కలిసి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు ఇది. 69 సంవత్సరాల తర్వాత వచ్చింది కాబట్టి రేపు మర్చిపోకుండా ఈ చిన్న పని చేయండి. చేయటం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. అర్థమైంది కదా? వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.